దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. కాబట్టి మీ పిల్లలని పక్కన కూర్చోబెట్టుకోండి, అరవద్దు. దేవునికి స్తోత్రం. கர்த்தர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. ఆమేన్. ఈ అక్టోబర్ మాసము 1వ తారీఖు దేవుని సన్నిధిలో కూడి వచ్చిన ప్రభుబిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రక్కన ఉన్న వారికి వందనాలు చెప్పండి. అందరు బాగున్నారా అని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినము వాక్యము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని దేవుడు చూపించాడు. ఆ వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. యేసయ్య ప్రవక్త పుస్తకంలో 58వ అధ్యాయము 11వ వచనము ఒకరు చదవండి. యేషయా 58. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండుదువు. హల్లెలూయా. యెహోవా నిత్యము నిన్ను నడిపించును అంశం మీద నేను ఈ దినము మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పక్కనున్న వారిని చూసి చెప్పండి, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాడంటే నిత్యము నడిపించేవాడు. ఈ నెల ఆ నెల ఆ సంవత్సరం ఈ సంవత్సరం అనేది కాదు. దేవుడు మనుషుల ముఖాన్ని చూసి వాళ్ళని నడిపించేవాడు కాదు. నీ డబ్బును చూసి, నీ ధనమును చూసి, నీ ఆస్తిని చూసి, నువ్వు ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్నావని చూసి నిన్ను నడిపించేవాడు దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడంటే నిత్యము అందరినీ నడిపించేవాడు. ఎలాంటి పరిస్థితులైనా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, ఎలాంటి బీద స్థితులలో నువ్వు ఉన్నా సరే, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎలాంటి నష్టంలో నువ్వు ఉన్నా సరే, ఎలాంటి బాధలలో, వేదనలో, శోధనలో నువ్వు నడిచి వచ్చినా సరే, నా దేవుడు ఎవరినైనా సరే, మన దేవుడు నిత్యము మనల్ని నడిపించేవాడు. ఆ యొక్క నిరీక్షణ మన జీవితంలో మనము కలిగి ఉండాలి. అయ్యా నన్ను నడిపించేవారు ఎవరు లేరు, అయ్యా నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, అయ్యా నన్ను విడిచిపెట్టిన వారే ఈ దినము చాలామంది ఉన్నారు, నన్ను త్రోసివేస్తున్న వారే చాలామంది ఉన్నారు, నన్ను నడిపించేవారు ఎవరు లేరు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నా దేవుడు అంటున్నాడు, నిత్యము నడిపించే యెహోవా నేను ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు నిత్యము మనల్ని నడిపించేవాడు. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని మరణ పర్యంతము, మన మరణము వచ్చే వరకు మనల్ని నడిపించేవాడంట. చూడండి, ఆ వాక్యాన్ని చదవండి. కీర్తన 48వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే, చదవండి మీ దేవుడు సదాకాలం, మధ్యలో మనల్ని మరిచిపోయే దేవుడు కాదు, మధ్యలో మనల్ని విడిచిపోయే దేవుడు కాదు, మధ్యలో మనల్ని త్రోసివేసే దేవుడు కాదు.
మధ్యలో మనల్ని పక్కన పెట్టే దేవుడు కాదు, సదాకాలము మనల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. మనము ఎలాగ ఉండాలంటే దేవుని సన్నిధిలో మనము నమ్మకస్తులుగా, దేవునికి మనము రుణస్థులుగా మనము ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ సదాకాలమును మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. అయితే మనము సదాకాలము దేవునితో పాటు మనము నడుస్తున్నామా? మనము దేవునితో పాటు నడుస్తున్నామా అనేదే ప్రాముఖ్యత. నువ్వు దేవునితో పాటు నడవకపోతే దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాడు? మనము దేవునితో నడిచేవారముగా మన జీవితంలో మనము ఉండాలి. అదే దేవుడు కోరుకు. ఎప్పుడైతే మనము దేవుని ఆ వాక్యము చేత పట్టబడి, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని, ఎప్పుడైతే మారు మనసు పొంది, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చేదానికి ప్రారంభించినామో, అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనము దేవుని యొక్క వాక్యము చేతనే మనం నడిపించబడుతున్నామా? అయ్యా నా జీవితంలో శ్రమలు వస్తుంది, అయ్యా నా జీవితంలో ఇలాంటి సమస్యలు నేను ఎదుర్కొంటున్నానంటే దానికి కారణం ఏమంటే మనము దేవునితో పాటు మనము నడిచేది తక్కువైపోయింది, దేవుని సన్నిధిని వెతికేది తక్కువైపోయింది, దేవుణ్ణి ఆరాధించే విషయంలో తక్కువైపోయింది, ప్రార్థన చేసే విషయంలో తక్కువైపోయింది, ఉపవాసం ఉండే ఆ పరిస్థితులు తక్కువైపోయింది. వీటన్నిటినీ తక్కువైపోయింది. లోకానుసారంగానే ఉదయము లేచినప్పటి నుంచి 5 గంటల నుంచి నైటు పండుకునే 10 గంటల వరకు పరిగెత్తని దేవుని మర్చిపోతున్నాము గనకనే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు మనకు అండుగా నిలబడుతుంది. మన జీవితంలో ఆశీర్వాదము రాకుండా తడబడుతుంది. దేవుని బిడ్డ, దేవుని సంగమా, మనము ఈ దినము దేవునితో పాటు మనం నడుస్తున్నామా? దేవుని వాక్యము పట్టుకొని మనం నడిచే బిడ్డలుగా ఉన్నామా? మన పిల్లలు దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికే బిడ్డలుగా ఉన్నారా ఆత్మీయ జీవితంలో అనేది మనల్ని మనమే పరిశోధించుకోవాలి. నా దేవుని బిడ్డ, దేవుని సంగమ, మన దేవుడు ఎలాంటి వాడంటే నిత్యము మనల్ని నడిపించే దేవుడు. నిత్యము నడిపించే దేవుడు. సామకాలము అంటే కరువు కాలం. అనేక మంది జీవితంలో ఈ దినము కరువు. అయ్యా నా జీవితంలో నా పిల్లలకు వయసు అయిపోతుంది, అయితే ఇంకా వివాహము కాలేదు. అయ్యా పెళ్ళి అయి 10 సంవత్సరాలు అవుతుంది, అయితే నా పిల్లలకి సంతానము లేదు అని ఈ దినము. అయ్యా నా బిడ్డ బాగా చదివిందయ్యా, అయితే మంచి పని లేదు అని ఈ దినము చాలామంది జీవితంలో, అయ్యా నేను ఈ యొక్క శరీరంలో ఉంటున్న వ్యాధి తీరుతుంది, ఎన్నో సంవత్సరాలు నేను ప్రయాసపడుతున్నాను, వీటి నుంచి ఆరోగ్యము కలగలేదు అని ఈ దినము చాలామంది జీవితం ఎలాగ ఉందంటే వాడిపోయిన పరిస్థితుల్లో ఉన్నది. వాడిపోయిన పరిస్థితి, కరువు కాలం, కష్టకాలం. ఈ దినము చాలామంది జీవితంలో తినేదానికి ఆహారము లేకుండా, కట్టుకునేదానికి బట్టలు లేకుండా, ఉండేదానికి ఇల్లు లేకుండా ఎంతోమంది ఈ దినము ప్లాట్ఫారంలో పండుకొని ఉన్నారు. ఆ దేవుని బిడ్డ, ఆ దేవుని సంగమా, అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా. నిత్యము నడిపించే దేవుడు మన దేవుడు. ఆయనని నమ్మిన వారిని ఎల్లప్పుడూ చేయి విడువడు. అయితే మనము ఆయనతో పాటు నడుస్తున్నామా అనేది ప్రాముఖ్యత. నువ్వు దేవునితో పాటు నడుస్తే దేవుడు నీతో పాటు నడుస్తాడు. దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తే ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అది మనం నమ్మాలి. మన జీవితంలో మనం ఏం చేయాలి? మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండంలో 14వ అధ్యాయము 13వ వచనమును మనము చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు అంటాడు, అందుకు మోసే భయపడుకుడి,
రక్షణను ఇది ఓరక నిలిచి ఉండుడి. మనము దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండేదానికి నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటున్నామో, ఇక్కడ చూడండి, ఐగుప్తులు ఏం చేస్తున్నారంటే ఫరో సైన్యం అంతా తరుముకొని వస్తుంది. ఇశ్రాయేలు జనంగాని తరుముకుంటూ వస్తున్నారు. ముందు చూస్తే సముద్రము పడి చచ్చిపోతాం, వెనకల ఏమో మరలా మనము తిరిగిపోతే మరలా మనము బానిసత్వం అయిపోతాం. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. మధ్యలో నిలబడి ఇశ్రాయేలు జనంగా మొత్తం కేకలేస్తుంది, మోసే మోసే మమ్మల్ని చంపేదానికైనా నువ్వు పిలుచుకొని వచ్చింది. మేము ఐగుప్తు దేశంలోనే ఉండింటే ఏదో ఒకటి తిని పని చేసుకుంటూ బానిసలుగా ఉండి మా జీవితాన్ని మేము గడుపుకొని ఉంటాము కదా, మమ్మల్ని చంపేదానిక నువ్వు పిలుచుకొని వచ్చినావని కేకలేస్తున్నారు మోసేను చూసి. ఆ కేకను చూడలేక, ఆ కేకలను వినలేక మోసే ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాడు. అయ్యా, మీరే కాదా నాయన పిలిచారు, మీరే కాదా ఆ యొక్క బానిసత్వం నుంచి మీరే కాదా విడిపించుకొని మీరు వచ్చారు. మిమ్మల్ని నమ్మి వచ్చిన బిడ్డలని చేయి వదలకండి. ఏదైనా ఒక మార్గం మాకు చూపిండి, ఏదైనా ఒక మార్గం మాకు చూపియండి అయ్యా అని దేవుని సన్నిధిలో మోసే ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా చూడండి, దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, నేను ఈ దినము చేస్తున్న ఈ కార్యములను నువ్వు ఓరక నిలిచి ఉండు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, ఏమండి నిలిచి ఉండాలి. ఎప్పుడు ఎవరన్నా ఒక మాట సంఘంలో చెప్తే, ఏదో ఒకటి చెప్తే అలిగేది కాదు. దేవుని యొక్క సన్నిధిలో సమస్యలు వస్తుంది, పోరాటములు వస్తుంది, కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది, అనేకమైన పరిస్థితి మనలను గురించి లేనిపోని మాటలు మాట్లాడతారు. ఏం చేసినా దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలంటే నిలిచి ఉండేవారముగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే నిలిచి ఉంటున్నామో అప్పుడు దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ముందు పక్క ఏమో సముద్రము అలలు పొంగుతుంది, వాటిలో పోతే మనం మునిగిపోతాం. వాళ్ళకు భయం ఏమంటే, అయ్యో నా జీవితం మునిగిపోతుందో ఏమో, ఈ సముద్రంలోనే మునిగిపోయి చచ్చిపోతామో ఏమో, మేము యాడికి పోయేది, మాకు వేరే మార్గమే లేదే అని కేకలేస్తున్నారు. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా, మనము కూడా మన జీవితంలో అనేకమైన శ్రమలు వస్తాదని దేవుని వాక్యం అంటుంది. ఈ శ్రమలను చూసి మనం భయపడకుండా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నామో అప్పుడు దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. నిత్యము ఆయనే మనల్ని నడిపించే దేవుడు. కరువు కాలంలో కూడా చూడండి, కరువు కాలము వచ్చింది. యోసేపు అన్నతమ్ముల యొక్క ప్రదేశంలో కూడా కరువు వచ్చింది. ఆ సమయంలో తమ్ముణ్ణి వెతుకులాడుకుంటూ వస్తున్నారు. కరువు అయిపోయింది, ఆహారము లేదు, ధాన్యము కొరకు వెతుకుతున్నారు. ఏది చేసినా చూడండి, మన దేవుడు ఆ యొక్క కరువు కాలం నుంచి విడిపించి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. మన దేవుడు పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు, నిత్యము నడిపించే దేవుడు నేనే. నిత్యము మనల్ని నడిపించే దేవుడు. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఏది దేవుని దగ్గర అడిగినా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో రుణస్థులముగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం నడుచుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఒక అమ్మాయి ఉంది, హైదరాబాద్లో ఉంది. నేను సోలింగనూరులో కూడా చెప్పాను.
ఆ అమ్మాయికి 24 వయసు అవుతుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఆమెకు ఏ బలహీనత వచ్చిందంటే ముఖం ఉంది కదా, ఆ ముఖమంతా గుల్లలు గుల్లలుగా వస్తుందంట. అప్పటికప్పుడు ఆ ఎండలో బయటికి తల చూపిస్తే చాలు ఆ మారిగా వచ్చేస్తుందంట. వీటి కోసము ఎన్నో హాస్పిటల్ పోయి ఎన్నో వాళ్ళు ఇచ్చిన ఆయిల్మెంట్ అంతా పూసుకుందంట, ఏది బాగవలేదు. అయ్యా, నాకు 24 వయసు అవుతుంది, నాకేంటికి ఇలాంటి పరిస్థితి, పెళ్లి వయసు అవుతుంది, ఇలాంటి పరిస్థితి నాకు ఏంటికి వచ్చింది? ఎవరు చేసిన పాపమో, నా తల్లిదండ్రులు చేసిన పాపమా, నాకు ముద్దాతలు చేసిన పాపమా, ఎవరు చేసిన పాపమని ఇలాగా ఉంది అని చెప్పి ఒక దినము నాకు ఫోన్ చేసింది. వేరే అతను మూలంగా ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఫోన్ చేసిన వెంటనే నేను చెప్పాను, అమ్మా నువ్వు ఏదానికి భయపడవద్దు, నిన్ను నేను చూసింది లేదు, నన్ను నువ్వు చూసింది లేదు, నీ దగ్గర దీనికి ముందు మాట్లాడింది లేదు, నేను మాట్లాడింది లేదు. అయితే ఏదో ఒక ప్రణాళిక దేవుడు నీ ద్వారా నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడమ్మా, నువ్వు భయపడవద్దు, దేవుడు సహాయం చేస్తాడు, నడిపిస్తాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవుని యొక్క ప్రేమను గూర్చి ఆమె కూడా తెలియపరచాను. కొద్ది దినాలు పోయింది, ఒక నెల గడిచిపోయింది. పోయిన వారం ముందు వారం ఫోన్ చేసింది అమ్మాయి. ఫోన్ చేసి, అన్నయ్య ఎలాగ ఉన్నారు, బాగున్నారా అంటే, బాగున్నానమ్మా, చెప్పమ్మా ఎలాగ ఉన్నావంటే, అన్నయ్య మీరు అప్పుడు ఫోన్ చేశారో అప్పట్లోంచి నాకు ఆ ముఖంలో ఉంటున్న పున్ను కనబడేదే లేదయ్యా అని చెప్పింది. హల్లెలూయా. ఫోన్ చేసి, అన్నయ్య నాకు వచ్చి పెళ్లి వరం చూస్తున్నారనింది, వివాహము నాకు అలయన్స్ చూస్తున్నారన్నయ్య అని చెప్పింది. నా దేవుడు 24 వయసు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా యూట్యూబ్లో చూస్తుంది, రేణుకా సిస్టర్ పేరు. ఆ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని అన్ని విషయంలో నిత్యము మనల్ని నడిపించేవాడు. అయితే మనం ఆయనని నమ్మాలి, విశ్వసించాలి, వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని వాక్యం సారంగా మనం ఎప్పుడైతే మన జీవితంలో నడుచుకుంటున్నామో అప్పుడు నీ జీవితాన్ని దేవుడే ఆయన అరిచేతుల్ని పట్టి నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము ఎలాంటి కార్యంలో మనం నడిపించబడితే, మొదటిది మనము చూసాము, మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. మనము నిలబడాలి. అప్పుడే మన సమస్యలకు ఏ జవాబు అనేది దేవుడు మనతో మాట్లాడుతాడు. మనుషులు చెప్పే మాటల కంటే దేవుని వాక్యము చెప్పేదే నిత్యము నెరవేరుతుంది. మనుషుల మాటల నుంచి అబద్ధం వస్తుంది, మనుషులు అబద్ధం మాట్లాడేవారు. అయితే దేవుడు ఎల్లప్పుడూ అబద్ధం మాట్లాడేవాడు కాదు. హల్లెలూయా. ఆయన వాక్యం అంటుంది, ఆకాశము భూమి గతించిపోయినా నా యొక్క సున్న మాట కూడా ఏం కాదంట, గతించిపోదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎలాగైనా లేకుండా చేయాలని ఆది కాలము నుంచి ఎంతోమంది ప్రయాసపడినారు, ఎంతోమంది అలచడబడినారు. అయితే వాళ్ళందరూ ఈ దినము చనిపోయినారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు మాత్రము నిత్యము నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఆయన వాక్యమే అండి మనల్ని బ్రతికించేది, ఆయన వాక్యమే మనల్ని నడిపించేది. కాబట్టి అన్నిటికీ సొల్యూషన్ ఎక్కడ ఉందంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అందుకే మనము దేవుని సన్నిధిలో నిత్యము మనము నడిపించబడాలంటే మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారముగా ఉండాలి. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుడు అనుకుంటే ఒక్క క్షణము చాలు, ఎలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా కిందికి వచ్చేస్తారు. దేవుడు ఒక్క క్షణం అంటే చాలు
ఎంత బీద స్థితిలో ఉన్నా ఉన్నతమైన శిఖరకంలో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని సంగమా, నిత్యము మనము నడిపించబడాలి. చూడండి, మన ఎముకలను, ఎండిపోయిన ఎముకలను మన దేవుడు బలపరచే దేవుడు అంట. బలపరచే దేవుడు మన దేవుడు. నీ జీవితం ఒకవేళ ఎండిపోయినదిగా ఉన్నదా? ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం నువ్వు చూడలేక ఉన్నావా? అయ్యో నా జీవితం ఇలాగ మారిపోయిందని కుమిలి కుమిలి దినదినము నా పిల్లలు ఇలాగ అయిపోయినారు, నా భర్త ఇలాగ అయిపోయినాడు, నా భార్య ఇలాగ అయిపోయింది అని ఒకవేళ వేదనతో, బాధతో, నిందలతో ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నిత్యము నన్ను నడిపించే దేవా, మిమ్మల్నే నేను ఆధారము చేసుకున్నానయ్యా, అయ్యా నిన్నే నేను పట్టుకుంటున్నానయ్యా, నువ్వే నడిపించాలని దేవుని సన్నిధిలో పట్టుదలతో ఆయన పాదములో సాగిలపడి ఆయన కాలుని మనము పట్టుకోవాలి. మనం ఎప్పుడైతే మనము పట్టుకుంటున్నామో దేవుడు మనం నడిపించేదానికి ప్రారంభిస్తాడు. ఒక అతను వచ్చాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. అతను ముందు ఎలాగ ఉన్నాడంటే 1000 మందికి పని ఇచ్చేవాడు. ఏది 100 మందికి కాదు, 1000 మందికి పని ఇచ్చినవాడు. వచ్చాడు, అన్నా ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. అయ్యా ఎందుకొరకు ప్రార్థన చేయాలి అని అడిగితే, అయ్యా నాకు పని లేదయ్యా. ఏది నాకు పని లేదయ్యా, పని కోసము ప్రార్థన చేయండి అయ్యా. ఏమయ్యా చెప్తున్నావు? నువ్వు 1000 మందికి పని ఇచ్చినవాడు కదా, 1000 మందికి పోషించావు కదా, నువ్వేంది ఇక్కడ వచ్చి పని అడుగుతున్నావంటే, ఏదో ఒక పరిస్థితిలో నా పని పోయేసింది, నా పని పోయేసిందయ్యా, అన్నీ నష్టమైపోయినా అని ఏడ్చాడు. నా దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఆయన జీవితంలో వచ్చింది ఏంది తెలుసా? గర్వము. ఏంది? ఆయన జీవితంలో ఆయనకు వచ్చింది గర్వం. నేను 1000 మందికి నేను ఇస్తున్నాను కదా పని, నాకంటే మించినోడు ఎవరు లేరు, నాకంటే ఎక్కువగా చదువుకునేవాడు ఎవరు లేదు, నాకంటే ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు ఎవరు లేదు అనబడిన గర్వము ద్వారా ఉన్నదన్నీ పోగొట్టుకున్నాడు. అయ్యా నాకు పని లేదయ్యా, పని కోసం ప్రార్థన చేయి. దేవుని బిడ్డ, దేవుని సంగమా, మన జీవితంలో దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థానంలోనికి మనల్ని ఎక్కించినా మనలో రాకుండా ఉండేది, మనలో రాకుండా మనము కాపాడుకోవాల్సినది ఏమంటే గర్వము, గొప్పతనము. నాకు మంచి ఇల్లు వాకిలి ఉంది, నాకు కారు ఉంది, సొంత స్థలం ఉంది, మిద్దెల మీద మిద్దెలు నేను కట్టుకున్నాను, నాకు పర్మనెంట్ జాబ్ ఉంది, ఎవడు ఏం చేయలేడు అని గర్వము మనం ఎప్పుడైతే మనలో వస్తుందో దేవుడు అనుకుంటే చాలు వాటన్నిటిని తీసివేసేస్తాడు. నా దేవుని బిడ్డ, దేవుని సంగమా, నిత్యము మనము దేవుని సన్నిధిలో నడిపించబడాలంటే మొదటిది దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. రెండవది దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యం అదే కదండి చెప్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడంట. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనం ఎలాగ ఉన్నాం, మనల్ని మనమే పరిశోధించుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని సంగమా. మూడవది మనం ఏం చేయాలి అంటే, చూడండి యెషయా ప్రవక్త పుస్తకంలోనే 48వ అధ్యాయము 48:17 చూడండి. అక్కడ ఏమంటాడంటే, ఇలాగ చలవిచ్చుచున్నాడు. అందరు వినాలి. నీకు ఏది అయితే ప్రయోజనమో ఆ ప్రయోజనము కలుగునట్లు నీ యొక్క యెహోవా దేవుడను నేనే
నేను నీకు ఉపదేశము చేసుదును, నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించదను. హల్లెలూయా. నిత్యము మనము నడిపించబడాలంటే యెహోవా సెలవిస్తున్నాడు, ప్రయోజనమైన వాటిని బోధించి వాటి ప్రకారము మనము నడిచే వారముగా ఉండాలి. రూపాయికి కూడా ప్రయోజనము లేని మాటలు మాట్లాడుకుండేది కాదు. ప్రయోజనమైనది నీ నోటిలో నుంచి బయటికి వస్తున్న మాటలు ఇతరుల్ని గాయాన్ని కట్టేదిగా ఉండాలనే కానీ గాయపరిచేదిగా ఉండకూడదు. నీ నోట్లో నుంచి వచ్చే మాటలు ఇతరులని ఆశీర్వదించే మాటలుగానే ఉండాలనే కానీ శపించే మాటలు ఉండకూడదు. నీ నోటిలో నుంచి వస్తున్న మాట ఇతరులకి ప్రేమ కలిగినదిగా ఉండాలనే కానీ నీ మాటల ద్వారా లోపల ఏముండకూడదు, కసి ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రయోజనమైన వాటిని బోధించి వాటి ప్రకారము నడిపించే యెహోవా దేవుడు నేనే అని దేవుని యొక్క వాక్యం అంటుంది. కాబట్టి మనము కూడా ఎలాగా నడుచుకోవాలా మన జీవితంలో అంటే ప్రయోజనమైన వాటిని మనం వెతకాలి. ప్రయోజనమైన వాటిని మనం ఎప్పుడైతే వెతుకుతున్నామో అప్పుడు దేవుడు మన జీవితంలో మనకు కావాల్సిన ప్రయోజనమైనది ఆశీర్వాదములను దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డ, దేవుని సంగమా, అయితే మనోళ్ళు ఏం చేస్తున్నారు ఈ దినము? దేవుని యొక్క వాక్యం అంటుంది చూడండి, ఎబ్రాయిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29 అక్కడ అంటాడు, ఎబ్రాయిలకు రాసిన పత్రిక 10:29లో మనోళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారంట. దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని పాదములతో ఈ దినము చాలా మంది తొక్కుతున్నారు. ఆ దేవుని బిడ్డ, ఈ దినము కుమారుడైన యేసు క్రీస్తుని పాదాల కింద మనము తొక్కుతున్నాం. అందుకే మన జీవితంలో ఆశీర్వాదం లేదు. అందుకే మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానముకు మనము ఎదగలేకపోతున్నాం. మన జీవితంలో మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగలేదు. మనం అనుకునేదాన్ని ఏది జరిగేది లేదు. మన కుటుంబంలో కష్టం మీద కష్టము, నష్టం మీద నష్టము, ఎల్లప్పుడూ గొడవలు, ఇంట్లో ఏదో ఒక సమస్యలు, వ్యాధులు, బలహీనత, పిల్లలు చెప్పిన మాట వినేది లేదు, భర్త దేవుని సన్నిధికి వచ్చేది లేదు, భార్య భర్త మాట వినేది లేదు. ఇదన్నీ కుటుంబంలో జరుగుతుంది అంటే కారణం ఏంది అంటే దేవుణ్ణి కాళ్ళ కింద వేసి తొక్కేసి ఈ దినము దేవునికి దూరమైపోయారు. దేవుడితో పాటు నడిచేది లేదు, దేవుని సన్నిధిలో నిలిచేది లేదు. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా, మనము మన జీవితంలో నిత్యము మన దేవుడు మనం నడిపించాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడే వారముగా ఉండాలి. హల్లెలూయా. ప్రయోజనమైన వాటిని మనం వెతికే వారముగా ఉండాలి. అప్పుడు ఉంటున్న వంటి ప్రార్థన ఇప్పుడు లేదు. అప్పుడు ఉంటున్న వంటి వాక్యము చదివేది ఇప్పుడు లేదు. అప్పుడు ఉన్నట్ల ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది లేదు. అడిగితే అయ్యా పనికి పోయేసి వచ్చేదానికే కరెక్ట్గా ఉందయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నా, దేవుని వాక్యము చదవలేకుండా పోతున్నాం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాకుంటాను, భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు ఎవరైనా సరే వారందరికంటే మొదటి స్థానము దేవునికి ఇచ్చేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మొదటి స్థానము దేవుడికి ఇచ్చేది మనం నేర్చుకుంటున్నామో అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని, మన పిల్లలని, తన భర్తని, భార్యని, తల్లిదండ్రులని అందరినీ దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిత్యము దేవుడు మన జీవితంలో మనం నడిపించాలంటే
మొదటిది దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. రెండవది దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి జీవించే వారముగా ఉండాలి. మూడవది దేవుని సన్నిధిలో బోధించి నడిపించబడే వారముగా మనము ఉండాలి. పిల్లలకి బోధించాలి, వాక్యం బోధించాలి, కుటుంబ ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన సమయం దొరికినప్పుడు ఒక 8 గంటలకు ఇంట్లో కూర్చొని ఒక అర్ధగంట సేపు అయినా దేవుని సన్నిధిలో ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసేవారముగా ఉంటాయి. అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదం నిలబడుతుంది. అప్పుడు దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క కంచె నీకు ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క దూతలు నీ కుటుంబాన్ని చుట్టి ఎల్లప్పుడూ నిన్ను కాసుకుంటా ఉంటారు. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా, నిత్యము మనము నడిపించబడాలంటే మనము కూడా దేవుని యొక్క వాక్యము చేత మనము నడిపించబడే వారముగా ఉండాలి. మన దేవుడు నా నామము నిమిత్తమై ఏమి అడిగినా నేను ఇస్తానంటున్నాడు కదా. ఆ వాక్యమును పట్టుకొని నిరీక్షణ కలిగి, నమ్మకము కలిగి, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా, అయ్యా ఆపత్కాలంలో నన్ను చూసి పిలుసు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పావే అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వాగ్దానములు చేత మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నామో అప్పుడు దేవుడు వాగ్దానము నెరవేర్చడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, తల్లిదండ్రులు మరిచిపోవచ్చు, బంధుమిత్రులు నిన్ను విడిచి దూరంగా పోవచ్చు, అయితే నేను ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నేను కునుకను, నిద్రపోను. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తూ ఉంటున్న దేవుడు. ఆయన నిత్యము మనల్ని నడిపించే దేవుడు. నీ జీవితంలో కరువు కాలములో నీ ఆత్మను తృప్తిపరచి మన దేవుడు ఎండిపోయిన ఎముకలను బలపరచే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా, మనము దేవుని యొక్క సన్నిధిలో నడిపించేబడే వారముగా ఉండాలి. మూడవది మనము చూస్తున్నప్పుడు దేవుని వెతికే వారముగా ఉండాలి. దేవుణ్ణి వెతికే వారముగా మనము ఉండాలి. సొడ్డి సాకులన్నీ మన జీవితంలో మనం చెప్పకూడదు. దేవుని యొక్క సన్నిధిలో సమయము దొరికినప్పుడు, ఆ సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. మనము దేవుని మొదటి నీతిని, రాజ్యాన్ని ఎప్పుడైతే మనం వెతికేదానికి మనము నేర్చుకుంటున్నామో అప్పుడు దేవుడు నువ్వు అడిగేదాన్ని నేను నీకు ఎక్కువగా ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు కదా. అడగండి అప్పుడు నేను నీకు ఇవ్వబడుతుందని చెప్పారు, తట్టండి అప్పుడు నీకు తెరవబడుతుంది అన్నాడు. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా వెతకాలి. చివరిగా చెప్పాడు, వెతకండి. వెతుకుతే దేవుడు నీకు దొరుకుతాడు. వెతుకుతే దేవుడు నీతో మాట్లాడుతాడు. వెతుకుతే నీ జీవితం మారుతుంది. వెతుకుతే నీ పరిస్థితులన్నీ దేవుడు తల క్రిందలుగా దేవుడు మార్చివేస్తాడు. వెతకాలి దేవుణ్ణి, అడగాలి దేవుణ్ణి, తట్టాలి దేవుని సన్నిధిని. అప్పుడు నీ జీవితంలో దేవుడు నీ పక్షమై ఉండి ఆయన నిత్యము నిన్ను నడిపించేవాడముగా ఉన్నాడు. ఈ దినము మనోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నారు కాబట్టే దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో తగ్గిపోతుంది. ఒక మాట చెప్తాను, ఎంతకెంత మనము దేవునికి దగ్గర చేరుతున్నామో అంతకంత మన యొక్క పరిస్థితులు, మన యొక్క సమస్యలు అన్నీ మనకు దూరమైపోతా ఉంటుంది. ఎంతకెంత నువ్వు లోకాన్ని, దేవుణ్ణి దూరము చేసుకొని నాకు డబ్బు ఉందిలే, నాకు మంచి సంపాదన ఉందిలే, నాకు ఆస్తి ఉందిలే, అంతస్తు ఉందిలే, నాకు మంచి పదవి ఉందిలే, నాకు మంచి పట్టం ఉందిలే, ఇదన్నీ నాకు ఉందిలే, నాకు ఏది అవసరము లేదని దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టి ఎప్పుడైతే నువ్వు లోకానుసారంగా వెళ్ళిపోతున్నావో అప్పుడు దేవునికి నువ్వు దూరం అయ్యేటప్పుడు శ్రమలు నీకు ఎక్కువైపోతా ఉంటుంది. అర్థమైందా మీకు? దేవునికి ఎప్పుడైతే మనము దగ్గర చేరుతున్నామో సమస్యలు దూరం అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే లోకానుసారంగా నువ్వు నడుచుకుంటూ దేవుణ్ణి పక్కన పెడుతున్నావో నీ శ్రమలన్నీ
ఎక్కువైపోతాయి. దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని ఆ గుడ్డివాడు కేకలేస్తున్నాడు. గుడ్డివాడు తెలుసుకున్నాడు, ఇప్పుడు పోయినాడంటే యేసు ప్రభు మరలా తిరిగి వచ్చేది కష్టం. కాబట్టి వచ్చినప్పుడే దేవుని పట్టుకోవాలని కేకలేస్తున్నాడు. ఇంకా బిగ్గరగా నా దేవుని బిడ్డ, దేవుని సంగమా, యేసు ప్రభుని పక్కన ఉన్నప్పుడే దేవుని పట్టుకోండి. దేవుడు నీకు దూరమైపోయిన తర్వాత నువ్వు ఎంత కేకలేసినా దేవునికి వినపడదు. అందుకే సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేయండి, సంఘంలో ప్రార్థన చేయండి, ఐక్యత కలిగి ప్రార్థన చేయండి. ఇలాగా మనము ప్రార్థన చేస్తూ దేవునితో పాటు మనం నడుస్తాకు ఉంటే నిత్యము దేవుడు మనల్ని నడిపించే వాడముగా ఉంటాడు. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డ, దేవుని సంగమా, మనం ఎలాగ ఉన్నాం? నిత్యము దేవుడు మనం నడిపించబడాలంటే మొదటిది దేవుని సన్నిధిలో నిలబడాలి. రెండవది దేవుని సన్నిధిలో బోధించి నడిపించబడాలి. మూడవది దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనము దేవునికి రుణస్థులుగా ఉండాలి. తర్వాత దేవుని వెతికే వారముగా మనము ఉండాలి. చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. హల్లెలూయా. నిత్యము దేవుడు మనల్ని నడిపించాలంటే మనకు ఏది ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి, గణపరచే వారముగా ఉండాలి. దేవుడు మంచి పని ఇస్తేనే దేవుని స్తుతించేది కాదు, మంచి ఇండ్లు వాకిలి ఇస్తేనే స్తుతించేది కాదు, మంచి ఆరోగ్యం ఇస్తేనే స్తుతించేది కాదు. యోబును గురించి మీకు చెప్పవలసిన అవసరము లేదు. ఎన్నోసార్లు మీరు ప్రసంగం వినింటారు. అన్నీ ఒకేసారి కూలిపోయింది, అన్నీ ఒకేసారి పోగొట్టుకున్నాడు. చివరికి భార్య కూడా ఏమైపోయింది అంటే శపించేసి వెళ్ళిపోయింది. ఎవ్వరు లేరు, ఒంటరి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడి సన్నిధిలో కూర్చొని, అయ్యా నాకు ఏంటికయ్యా ఈ పరిస్థితి, నేను ఏం పాపము చేశాను, ఏ రోగం చేశాను నాయనా, ఏ తప్పు చేశాను, నాకెందుకయ్యా ఇలాంటి పరిస్థితి అని కేకలేస్తున్నాడు. నా దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో కొన్ని పరిస్థితులలో మనకు అనేకమైన శ్రమలు ఎదురవుతాయి. వాటిని చూసి మనం భయపడకూడదు, వాటిని చూసి మనము వెనకంచ వేయకూడదు, వాటిని చూసి ఆ దేవునికి మనము దూరం అయిపోకూడదు. వాటన్నిటినీ దేవుని మీద భారము వేసి సేవకుల దగ్గర ప్రార్థన చేపించుకొని దేవుని వాక్యమును పట్టుకొని మన జీవితంలో నిలిచి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటములు వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడే మనల్ని విడిపించి నిత్యము నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. భయపడవద్దు, కలవరపడవద్దు. నా దేవుడికి సమస్తము తెలుసు. ఒక తల్లి గర్భములో పుట్టక మునిపే పేరు పెట్టి పిలిచిన దేవుడికి సమస్తము తెలుసండి. కాబట్టి మీరు భయపడవద్దు. అది మన దేవుడు మన పక్షమై ఉన్నాడు. మీరు కలవరపడవద్దు. ఏది ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏ పరిస్థితిలో అయినా దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి క్రియలతో మనము మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటున్నామో అప్పుడు దేవుడే మనల్ని నిత్యముగా నడిపిస్తాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ ఎముకలు ఎండిపోయినా, నీకు కరువు కాలం వచ్చినా దేవుడు అంటున్నాడు చివరికి నిన్ను ఎలాగ మారుస్తాడంట, నీటి ఊట వల ఉంటున్న వంటి తోటలాగా నేను నిన్ను మార్చి
ఉప్పొంగే నీరులాగా నీ జీవితాన్ని మార్చి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆశీర్వాదము ఎలాగ పొంగుతుందంట? ఉప్పొంగే కదా, ఎట్ట పొంగుతుంది అలాగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఇంకా అనేకము చెప్పొచ్చు. చూడండి, అందరి ద్వారా తరిమి వేయబడింది ఆగారు జీవితంలో ఒంటరిగా అరణ్యానికి వచ్చింది. అక్కడ నీళ్లు లేదు, ఏమి లేదు, కేకలేస్తుంది. తన బిడ్డ ఏమో నీళ్లు తీసుకుని వచ్చింది, అయిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలని ఏం అర్థం కాలేదు. అలాంటి పరిస్థితులలో పిల్లలు కేకలను దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఒక ఊటను దేవుడు చూపించాడు, ఉప్పొంగేటట్టు దేవుడు చూపించాడు. నా దేవుని బిడ్డ, దేవుని సంగమా, నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుణ్ణి నమ్మితే, దేవుడు ఖచ్చితంగా నీకు కలిగిన వంటి శ్రమలకు ఏదో ఒక మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. వాటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి నమ్మకముతో, నిరీక్షణతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారముగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఎలాగ ఉండాలంటే దేవునితో పాటు నడిచే వారముగా ఉండాలి. దేవునిలో మనం నిలిచి ఉండే వారముగా ఉండాలి. దేవునితో బోధించబడి నడిపించబడే వారముగా ఉండాలి. ప్రేమ కలిగి మనము దీనత్వము కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. దేవుణ్ణి వెతికే వారముగా మనము ఉండాలి. చివరిగా ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.